తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దూకుడు పెంచింది. ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న ప్రభాకర్ రావు, ప్రణీత్ రావు విచారణలో పలు కీలక ఆధారాలు సేకరించినట్టు తెలుస్తోంది. మరోవైపు రోజురోజుకు పెరుగుతున్న బాధితుల సంఖ్య పెరిగిపోతుంది. సిట్ ఆఫీస్కు స్టేట్మెంట్ ఇచ్చేందుకు బాధితులు క్యూ కడుతున్నారు. ఈ నేపథ్యంలో ఫోన్ ట్యాపింగ్ బాధితుల స్టేట్మెంట్లను సిట్ అధికారులు రికార్డు చేస్తున్నారు. ఇప్పటి వరకు 257 మంది సాక్షుల వాంగ్మూలం సేకరించినట్టు సమాచారం. 4200కు పైగా ఫోన్లు ట్యాప్ అయినట్టు గుర్తించారు. వీరిలో రాజకీయ నాయకులు, గవర్నర్లు, హైకోర్టు జడ్జిలతో పాటు జర్నలిస్టులు, సినీ, ఫార్మా, ఐటీ ప్రముఖులు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ సర్కార్ ఆలసత్వం వహిస్తోందని బీజేపీ ఆరోపిస్తోంది. తక్షణమే ఈ కేసు దర్యాప్తును సీబీఐకు అప్పగించాలని కమలనాథులు డిమాండ్ చేస్తున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ ప్రసన్న అందిస్తారు. చెప్పండి ప్రసన్న. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మాత్రం హాట్గా సాగుతుందని చెప్పవచ్చు. అయితే సిట్ మాత్రం ఈ వ్యవహారంలో చాలా దూకుడుగా వ్యవహరిస్తా ఉన్నది. ఇప్పటి వరకు సుమారు 257 మందికి పైగా వాంగ్మూలాలు సేకరించారు. అయితే మొత్తంగా తెలంగాణ లోపల 4000కు పైగా ఫోన్లు ట్యాప్ చేసినట్టు, దాంట్లో ప్రముఖులు ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. దాంట్లో సినీ నటులు కావచ్చు, ఫార్మా రంగానికి చెందినటువంటి ఇండస్ట్రియల్స్ కావచ్చు, పెద్ద పెద్ద బిల్డర్స్ కానివ్వండి, తర్వాత రాజకీయ నాయకులు, ఇదే విధంగా అనేక మంది ప్రముఖుల ఫోన్లు కూడా ట్యాపింగ్ చేసినట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మాత్రము రాజకీయంగా చాలా ప్రకంపం సృష్టిస్తా ఉంది. అయితే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని తీసుకొచ్చిన ఎక్విప్మెంట్ కానివ్వండి, ఇన్సిడెంట్ తీసుకొచ్చిన ఎక్విప్మెంట్ కానివ్వండి, అదేవిధంగా ఇక్కడ వాడినటువంటి విధానం కరెక్ట్ కాదు. అది ఒక టెర్రరిస్టుల కోసము లేదా సంఘ వ్యతిరేక శక్తుల కోసము వాడాల్సినటువంటి ఫోన్ ట్యాపింగ్ ని తప్పుడు మార్గంలో వాడారు. ఈ ప్రముఖుల యొక్క పర్సనల్ లైఫ్ ని తెలుసుకోవడానికి, వారి బ్లాక్మెయిల్ చేసి డబ్బులు వసూలు చేయడానికి ఈ ఫోన్ ట్యాపింగ్ వాడాలని చెప్పేసి ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తా ఉన్నాయి. అయితే సిట్ కార్యాలయానికి మాత్రము అనేక మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు, అదేవిధంగా బీజేపీ నాయకులు, ప్రముఖులు సిట్ కార్యాలయానికి వచ్చేసి వాంగ్మూలాలు ఇస్తా ఉన్నారు. మా ఫోన్లు ట్యాపింగ్ అయ్యాయని చెప్పేసి కూడా వారు చెప్తా ఉన్నారు. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక పిసిసి అధ్యక్షుడు ప్రెసిడెంట్ ఉన్నటువంటి మహేష్ గౌడ్ కూడా ఈ వ్యవహారంలో తన వాంగ్మూలాన్ని ఇచ్చాడు. అదేవిధంగా బీజేపీలో ఉన్నటువంటి ప్రస్తుత కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్, ఈ ఎంపీ మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ కూడా సిట్ కార్యాలయానికి వచ్చేసి వారి వాంగ్మూలాన్ని ఇవ్వడం జరిగింది. వారి యొక్క ఏదైతే ఫోన్లు ట్యాపింగ్ అయ్యాయని చెప్పేసి కూడా వారు చెప్తా ఉన్నారు. అయితే ఇది రాజకీయంగా దురుద్దేశంతో చేపట్టారు ఫోన్ ట్యాపింగ్. దాంట్లో కేసీఆర్ ముఖ్య పాత్ర వహించాలని చెప్పేసి ఈటెల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే బండి సంజయ్ మాట్లాడుతూ ఈ సిట్ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వము నత్తకు నడకలు నడిపినట్టు చేస్తా ఉంది. కాబట్టి దీన్ని సిబిఐకి అప్పగిస్తే మేము విచారణ వేగవంతం చేసి ఎవరైతే శిక్షార్హులు అవుతారో వారికి ఖచ్చితంగా శిక్ష పడే విధంగా చేస్తాము. రాజకీయాలకు అతీతంగా ఎవరైతే ఈ ఫోన్ ట్యాపింగ్ చేశారో వారికి అందరికి కూడా ఖచ్చితంగా శిక్ష పడుతుంది. సిబిఐ విచారణ నిష్పక్షపాతంగా ఉంటుందని చెప్పేసి కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా చెప్పడం జరిగింది. అయితే ప్రణీత్ రావు కానివ్వండి, అదేవిధంగా ప్రభాకర్ రావు కానివ్వండి, వీరిద్దరు కూడా ఇప్పుడు పోలీసులు విచారణ చేపట్టి వారి యొక్క వాంగ్మూలాన్ని తీసుకున్నారు. వారు చెప్పిన పేర్ల ఆధారంగా విచారణ కూడా సాగుతా ఉంది. అమూల్య, థ్యాంక్ యూ ప్రసన్న.